ఇవాళ వీళ్ళ తీరు చూస్తుంటే ఆ పార్థివ దేహాల మీద జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి వారి తంతు వీరి తంతు ఒకలాగా లేదా? వారి మనస్తత్వం నీచంగా ప్రవర్తిస్తారా? ఏం చేయాలి? మీరేం చేద్దామని వెళ్ళారు? మీ పాత్ర ఏంటి? మంత్రుల పాత్ర ఏంటి? మంత్రుల బాధ్యత ఏంటి? పోయిన ఇంట్లో గుండాకి చచ్చిపోతే వేరు, మామూలుగా మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు. కానీ అక్కడ యాజమాన్య బాధ్యత రాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి, మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలేం, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోయి ప్రమాదం జరిగిన చోట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మనసు గాయపడ్డ వాళ్ళు, మనుషులకు ఎవరి కుటుంబాల్లో ఎవరి స్నేహితుడో ఎవరి ఆత్మీయుడు చచ్చిపోతే వాళ్ళు బాధతో మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బాధ్యులు ఎవరో ఏం చేయాలి? అన్నీ విని రావాలి, వాళ్ళ ఆత్మ ఘోష వినాలి, వాళ్ళ బాధ వినాలి, ప్రతిదీ ఓర్పుతో ఓర్మితో వినాలి. అహంకారంతో మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయితే మాత్రం అహంకారాన్ని చూపిస్తారా? మీరేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారా అని అడుగుతారు. మరి మీరు అధికారం లేనప్పుడు ఏ చావుకైనా వెళ్ళి మీరు ప్రశ్నించినప్పుడు అది మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్తున్నారా? మీరు ఇవాళ ఏం చేద్దామని వెళ్ళారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్ళారా? మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి కాని ఇవాళ ఏమన్నా ప్రకటించారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఏమన్నా వాళ్ళ కుటుంబానికి అండగా ఏమన్నా చనిపోయిన వారి కుటుంబాలకు ఏమన్నా ప్రకటించారా? 5 లక్షలు మీ పుణ్యమా? 2011లో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎంతోమంది అసూలు వాస్తే కార్మిక లోకం మొత్తం కూడా స్తంభింపజేస్తే ఫ్యాక్టరీని నాడున్నటువంటి యాజమాన్యం 2011లో నాడున్నటువంటి యాజమాన్యం అప్పుడు వరకు 2 లక్షలు 1,50,000 ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని 25 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. మీరు కొత్తగా ఇచ్చేదండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా యథార్థ ముఖ్యమంత్రి గారు ఈ ఇద్దరు వెళ్ళకపోయినా కూడా వచ్చేది అదే 25 లక్షలు కదా. మీరేం ఇప్పించలేదు కదా, కొత్తగా మీరేం ఇప్పించలేదు కదా. మరి మీకెందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ శవాల మీద డబ్బులు జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి మనస్తత్వం? తప్పు కదా. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు? ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని. నేను గట్టిగా అడుగుతున్నానండి, ఇచ్చినవి మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అవి పర్మనెంట్ ఉద్యోగాలా? అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా రేపు ఇవ్వబోయేది. అది కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కదా. అది ఉంటుందా ఊడద్దా భగవంతుడు తెలియాలి. ఆ స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేట్గా అయిపోద్దా అనేది భగవంతుడు తేలాలి. స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి మరణించిన వారికి, గతంలో మరణించిన వారికి 2011లో 5 లక్షలు ఇచ్చారు. ఇవాళ 2026 ఇది అంటే 15 ఏళ్ళ తర్వాత కూడా 5 లక్షలే కదా. ఇంకా మిగతా ఏమున్నా సరే వాళ్ళ కంపెనీ పాలసీ లేదా వేజ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి వచ్చే డబ్బులే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది, ఏం అండగా ఉంది, ఏం సాధించింది? అయినా మీరు వెళ్తే మానవత్వంతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంతే ఉండాలి, అంతే హుందాగా ఉండాలి. చేతనైతే చెయ్యాలి, లేదంటే అన్నీ రావాలి. పైగా ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడతాడు వ్యంగ్యంగా, జగన్ గారి గురించి మాట్లాడతా జగన్ వచ్చాడా అని అడుగుతాడు. మీరు ఎప్పుడు వెళ్ళారు? ముఖ్యమంత్రి వెళ్ళాడా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం సంఘటన జరిగితే బెదవాళ్ళలో కూర్చొని రివ్యూలు చేసుకుంటారా? బెదవాళ్ళలో కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తాడు.
8 మంది అసూలు బాస్తే ప్రమాదంలో. చూడండి, నిజంగా కేంద్ర మంత్రి బెంగళూరు నుంచి నిన్న వచ్చేసాడు. సంఘటన 6:05:30కు జరిగితే సుమారుగా 10:00కో 11:00కో కేంద్ర మంత్రి బెంగళూరు నుంచి వచ్చాడు. కేంద్ర మంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి లోకేష్ కానీ లేదా ఉప ముఖ్యమంత్రిగా ఊరేగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే. మీకు తెల్లారి ఇవాళ మధ్యాహ్నం దాకా మీకు తిరిగి దొరకలేదు. మీరు జగన్ వచ్చాడా అని వ్యంగ్యంగా మాట్లాడతారు. 11 మంది కెప్టెన్ వచ్చాడా అని. కొంచెం దేవుడు పెట్టాలి కదా మనకి, తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు కాస్త సంస్కారం నేర్పి వదలండి. తప్పు కదా ఇది, ఈ రకంగా మాట్లాడటం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, వారేమంటారు ఆయన చెయ్యెత్తమన్నప్పుడు కార్మిక సంఘాలు చెయ్యెత్తలేదంట, అందుకని క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదంట. అంటే ఫ్యాక్టరీకి ఉండాల్సినటువంటి సొంత మైను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించలేదంట. క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇప్పించలేదంటే ఈయన ధర్నాకి వెళ్ళి చేయెత్తమన్నాడంట. ఢిల్లీ నాతో ఎవరు వస్తారు చేయెత్తని అన్నాడంట. ఎవరు చేయెత్తలేదంట. చేయెత్తలేదు కాబట్టి నేను క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదు అని మాట్లాడుతున్నారు వారు. ఇంకేమన్నా అంటే ఇంకా వచ్చి దగాకోరు మాట ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేశాడు, నేను ఆపానని చెప్తున్నారు. తప్పు కదా. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన చెప్పాడు, దీపం పథకం కింద దీన్ని 100% దీన్ని ప్రైవేట్కి చేసేటాకి అమ్మేటాకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటే 2020లో ఉన్నటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. యాజిటేషన్ జరిగినాయి కార్మికులు, అందుకని అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి వారు చెప్పారు. పైన కింద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైవేటైజ్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించలేదు, వెనక్కి తీసుకోలేదని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఇది ప్రైవేట్ చేయటానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి నిద్రపోయారా? ఏ ఒక్క రోజన్నా మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి సందర్శించారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందంటే దానికి మూల కారణం కార్మికుల యొక్క ఆలోచన సరళే అని చెప్పాడు. ఏమంటారు దాన్ని? తప్ప ఒప్ప ఎవరు దివాళా కోరుతాను? ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహిక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం కట్టిపెట్టమని చెప్పని ఇప్పటికైనా వారు ఎవరైతే వాళ్ళ ప్రమాదంలో మరణించారో 8 మంది మరణించారు, మరొక 5-6 చావుతో పోరాటం చేస్తున్నారు బతికి రావటం కోసం. వారి స్ఫూర్తిగా తీసుకుని నాకొక్క పార్లమెంట్ మెంబర్, ఒక్క ఎంపీ ఉంటే చాలు, నేను అసెంబ్లీలో నేను ఒక్కనున్నా చాలు దున్నేస్తానని చెప్పని ఖాళీగా ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికినటువంటి ఈ నాయకులు ఇవాళ పైన కింద వీరే అంతా చక్రం తిప్పుతున్నామని చెప్తున్నారు, అంతా మేమేనని చెప్తున్నారు. ఈ స్థితిలో మీరు క్యాప్టివ్ మైన్ కేంద్ర ప్రభుత్వంతో కేటాయించేలా కనీసం వీరి మరణం అన్నా, ఈ కార్మికుల యొక్క మరణంతో అయినా మీరు కనువిప్పు చేసుకుని మీరు క్యాప్టివ్ మైన్ ఇప్పించటానికి, ఆ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి నిజాయితీతో పనిచేయమని చెప్పని, అలాగే కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వంలో
పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరో మీ కార్యకర్త గ్రామ కక్షల్లో మర్డర్ అయిపోతే అతనికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి వల్ల, ఆలోచన విధానం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్లో 8 మంది ఇప్పటికి మరణించారు. మరి ఈ కుటుంబాల పరిస్థితి ఎవరు ఆదుకుంటారు? తక్షణం వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఇచ్చేలా ఆలోచించేయమని నిర్ణయం తీసుకోమని చెప్పి, ఇలా కాంపెన్సేషన్ కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అయితే వైజాగ్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా అయితే ఇచ్చిందో కాంపెన్సేషన్, అదే స్థాయిలో ఈటి మనుషులను తీసుకురాలేం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని, ప్రమాదంలో మరణించినటువంటి మనుషుల్ని మళ్ళీ మనం తీసుకురాలేం. కానీ వారి కుటుంబాలకు అండగా ఉండటంలో మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని, మనం మనుషుల్లాగా రాజకీయ నాయకులు అవసరం ఉంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉంటే వేరొక రకంగా కాకుండా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్పని నేను హితవు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ, నేను ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంట స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూశాడంట. స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూశాడంట. ఈయన ఏదో కాగితం మీద రాసుకెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వగానే వెంటనే ఆపేశారంట. మాట్లాడటానికి అంటే రాజకీయాల కోసం ఎంత దిగజారైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇది దుర్మార్గం కదా మీరు మాట్లాడేది, నీచం కూడా కదా అది. చూడండి కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పారు కేంద్ర మంత్రి గారు? ఇన్ కోవిడ్ పీరియడ్ 2018-19 and 2020-21 they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately in 2021 January, I think, for Deepam, they have decided to disinvestment for 100%. To go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was there, in COVID period 2018 కేంద్ర మంత్రి గారు 2025లో చెప్పాడు ఈ మాట. 2025 జనవరిలో విశాఖపట్నం వచ్చి చెప్పాడు. ఏమని? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దీన్ని అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, 100% అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కార్మిక సంఘాలు గొడవలు చేసినాయి, అప్పటి నుంచి ఆగిపోయి ఉంది ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకోవటం కూడా జరగలేదు ఇప్పుడు దాకా. అలాగే డిజిన్వెస్ట్మెంట్ చేసేయాలి అనేటువంటి నిర్ణయం లైవ్లో ఉంది అని చెప్పి వారు